సో హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ బిట్వీన్ ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ అనేది న్యూ చండీగఢ్లో జరగబోతుంది, విచ్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. అది బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉండే పిచ్. ఏదైతే పిచ్ ఎస్ఆర్హెచ్ కోరుకుంటూ ఉంటారో బ్యాట్ మీద బాల్ వస్తే దే డెఫినెట్లీ స్కోర్ 200+ రన్స్. అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే బౌలింగ్ యూనిట్ కూడా చాలా గట్టిగా ఉంది. వేరాస్ రాజస్థాన్ రాయల్స్ కూడా అలానే ఉంది. ఆర్చర్ హీస్ ఇన్ బ్రిలియంట్ ఫామ్. అతన్ని ఎవరు ఆపలేరు అన్నట్టే ఉన్నాడు. అండ్ హీఈస్ కంట్రిబ్యూటింగ్ విత్ బ్యాట్ ఆల్సో. మొన్న లాస్ట్ మ్యాచ్లో ముంబైతో జరిగినప్పుడు ఏదైతే 200+ స్ట్రైక్ రేట్తో రన్స్ కొట్టి అండ్ ఆల్సో వికెట్స్ తీసి మ్యాచ్ని వన్ సైడ్ చేసి రాజస్థాన్ రాయల్స్ని టాప్ 4th పొజిషన్లో నిలబెట్టాడు. అలాంటి పర్ఫార్మెన్స్నే మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిచి వచ్చారు, అలాగే రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు గెలిచి వచ్చారు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే లీగ్ మ్యాచెస్ అన్నీ ఒక ఎత్తు ఉంటుంది, ఎలిమినేటర్ మ్యాచ్ ఒకలాగా ఆడాలి. మనం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ అండ్ ప్లేయింగ్ లెవెల్ మొత్తం డిస్కస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఓపెనింగ్ పేర్ ఇస్ ఎ కీ ఫ్యాక్టర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ డీసెంట్ ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ చెప్పుకోని అవసరం లేదు, హీఈస్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చే హెన్రిక్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ అండ్ whatever the batting unit of SRH, they are in brilliant form. And bowling unit విషయానికి వస్తే ప్రఫుల్ హెంజే, షకీబ్ హుసేన్ అండ్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ కన్సిడర్ చేసినా కానీ మనకు తెలిసిందే హీ ఈస్ ఎ బ్రిలియంట్ బౌలర్. వాట్ హీ కెన్ డూ వెన్ హీ గాట్ ద బాల్ ఇన్ ద పవర్ ప్లే, హీ కెన్ డెఫినెట్లీ టుక్ 1 or 2 wickets in the power play by swinging the ball and by releasing the ball with a huge speed. And also he can do accurate yorkers onto the pitch so that batsman definitely gets out, so that we know that Pat Cummins will definitely make a huge impact in this game. అలా చూసుకుంటే ప్రతి ఫ్యాక్టర్ అనేది ఎస్ఆర్హెచ్లో ఇస్ ఎ టాప్ అనే చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ విషయానికి వస్తేనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్లో. అంత మంచి గొప్ప స్పిన్నర్స్ లేకపోయినా కానీ టుడే దే ఆర్ గోయింగ్ టు ప్లే ఎలిమినేటర్ మ్యాచ్ అగైన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ ప్లేయింగ్ 11 అనేది వైభవ్ సూర్యవంశీ మనకు తెలిసిందే అండ్ యశస్వి జైస్వాల్. వీళ్ళిద్దరూ అగైనెస్ట్ ఎక్స్‌ఫ్యాక్టర్స్గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అటుపక్క ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళు ఎంత డిస్ట్రక్షన్ చేయగలరు. ఇటుపక్క ఉన్న వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ కూడా అంతే డిస్ట్రక్షన్ చేయగలరు. ఎందుకంటే దే లవ్ వెన్ ద బాల్ కమింగ్ to near to the bat and they can hit over the fielders in the power play and they can easily get more than 60+ runs in the 6 overs of power play. And whatever the runs they score, they will score in the power play and that score will decide the match in the today's match. That's why the power play makes a huge impact in this match. And also ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ ధ్రువ్ జురేల్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్, ఈరోజు మనం రియాన్ పరాగ్ నుంచి ఒక గొప్ప ఇన్నింగ్స్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫెరారియా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆర్చర్ హీస్ ఇన్ బ్రిలియంట్ ఫామ్, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాల్తో బ్యాట్తో అసలు టీంకి ఎంతైతే ఎఫర్ట్స్ ఇవ్వాలో దానికంటే ఇంకా డబల్గా ఎఫర్ట్స్ ఇస్తున్నాడు మనం చూసుకుంటే ఆర్చర్. అండ్ జడేజా హీస్ ఇన్ డీసెంట్ ఫామ్. అలా భారత్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ యూనిట్కి వస్తే ఆర్చర్ ఒక్కడే మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్లో ఉన్న స్పిన్నర్స్ ఆర్ లైక్ ఓకే, ది స్పిన్ బౌలింగ్ యూనిట్ కెన్ మేక్ ఏ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ద టీమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కి ఇక్కడ ఎక్కువ వికెట్స్ తీసే ఛాన్స్ ఉంటుంది ఈ పిచ్లో. ఎందుకంటే ఎవరైతే టాస్ గెలుస్తారో ఈ మ్యాచ్లో వాళ్ళు ఫస్ట్ దే విల్ డెఫినెట్లీ టేక్ ద డెసిషన్ టు చేజ్. ఎందుకంటే ఇది ఒక బ్యాటింగ్ పిచ్ అని మనం ముందే చెప్పుకున్నాం. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో ఆల్మోస్ట్ 200+ రన్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే చేజ్ చేస్తారో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే టాస్ గెలిచి చేజ్ చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఎప్పుడైతే డ్యూ వస్తుందో బాల్ బ్యాట్ మీదకి చాలా ఈజీగా వస్తుంది. అప్పుడు చేసింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా కానీ ఫస్ట్ ఇటుపక్క ఎస్ఆర్హెచ్ చూసుకున్నా దే కెన్ చేస్ ద రన్స్ అన్నట్టు ఉంది. ఇటుపక్క రాజస్థాన్ రాయల్స్ చూసుకున్నా దే కెన్ చేస్ ద టార్గెట్ ఈజీలోనే ఉంది. ఇక దట్స్ ఇట్. బోత్ టీమ్స్ అనేవి చాలా మంచి
ఫామ్లోనే ఉన్నాయి. ఈరోజు అయితే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూసేది వైభవ్ సూర్యవంశీ ఆడే నాక్ ఏదైతే ఈరోజు చాలా మంచి ఇంపార్టెంట్ నాక్ ఆడితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ని క్వాలిఫైడ్కి తీసుకువెళ్ళే సత్తా ఉన్న ప్లేయర్. ఎందుకంటున్నానంటే ఏజ్ చిన్న అయినా కానీ అతను ఆడే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ గొప్ప గొప్ప ప్లేయర్స్ ఎలాగైతే ఆడతారో అలానే ఆడుతున్నాడు. అండ్ యశస్వి జైస్వాల్ కనుక ఈరోజు వైభవ్ సూర్యవంశీకి కొంచెం సపోర్ట్ కనుక ఇచ్చాడంటే వితౌట్ ఏ లాస్ దే కెన్ ఈజీలీ స్కోర్ 150+ రన్స్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ చూసుకుంటే దే ఆర్ ఇన్ బ్రిలియంట్ ఫార్మ్ అండ్ దే కెన్ ఆల్సో డూ ఏ పార్ట్నర్షిప్ ఆఫ్ 100+ రన్స్ ఇన్ ద పవర్ ప్లే ఇఫ్ దే వాంట్. అండ్ ఇఫ్ దే అసలు ఎస్ఆర్హెచ్ అంటేనే ట్రెండ్ సెటర్స్ అని వింటానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో రన్స్ కొట్టడానికి వెళ్తారు. ఇంకా మెయిన్ రీజన్ మనం మర్చిపోయింది ఏంటంటే క్లాసన్. ఇక్కడ టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయిందంటే ఎస్ఆర్హెచ్లో క్లాసన్ ఎంట్రీ చేస్తాడు. క్లాసన్ ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళాడే విధ్వంసంని అసలు బౌలర్స్ ఇలా కూడా ఆడొచ్చా అన్నట్టు భయపడేటట్టు చేసే ప్లేయర్స్ ఉన్నారు. క్లాసన్ మాత్రం బ్యాక్ ఫుట్లో స్పిన్నర్స్ని ఎలాగైతే ఆడతాడు అది మాత్రం ఈరోజు చాలా ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్పిన్నర్స్నే కాదు ఫాస్ట్ బౌలర్స్ను కూడా కనికరం లేకుండా కొడుతున్నాడు. అందుకే మేబీ హీస్ కాల్డ్ కాటేరమ్మ కొడుకు అండ్ ద ఎస్ఆర్హెచ్ టీమ్ హోల్ ఈస్ కాల్డ్ కాటేరమ్మ కొడుకులు. అండ్ దట్స్ వై they have the huge name as the batting team, not only the bowling team but huge name whatever the audience giving is batting team. Let's see. I hope in the today's match ఎడ్జ్ అనేది ఎస్ఆర్హెచ్కి ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్తో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంది. అలాగైతే బౌలింగ్ ఉందో ఇటు పక్క బౌలింగ్ కొంచెం లెస్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్. నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్చా లేక రాజస్థాన్ రాయల్సా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటే ఈ మ్యాచ్కి సంబంధించి నాతో ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ రిప్లై టు ఆల్ ద కామెంట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ గైస్.